AP23 ఛానల్. గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ మెయిన్ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో భారీ అంచనాల మధ్య అఖండ 2 పాన్ ఇండియాలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కు కని విని ఎరగని రీతిలో మాసివ్ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలోని బాలయ్య అఘోర క్యారెక్టర్ కు భారీ రెస్పాన్స్ కూడా దక్కింది. ఇక ఈ అఖండ సీక్వెల్ లో బాలయ్య శివతాండవం ఊహకి కూడా అందని విధంగా ఉండేలా బోయపాటి డిజైన్ చేశారు. బాలయ్య మాస్ ఇమేజ్ అఖండతో పాన్ ఇండియాలో క్రియేట్ అయిన బజ్ నేపథ్యంలో పార్ట్ 2 మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఓ విలన్ గా ఆది పినిశెట్టిని ఫైనల్ చేశారు. బాలయ్య ఆది మధ్య ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని కూడా షూట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాకి ఈ ఫైట్ సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంచనాలున్నాయి. దీంతో ఆదినే మెయిన్ విలన్ గా అంతా భావిస్తున్నారు. అయితే బోయపాటి అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడని గెస్ చేయలేకపోతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని తీసుకొస్తున్నట్లు వినిపిస్తుంది. ఇందులో అసలైన ప్రతి నాయకుడి బాధ్యతలు దత్ కి అప్పగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సంజయ్ దత్ తో బోయపాటి సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. దత్ ఎంట్రీ కనుక ఖాయమైతే విలన్ పాత్ర మామూలుగా ఉండదు. సాధారణ నటీనటుల్నే బోయపాటి యాక్షన్ సన్నివేశాల్లో ఓ రేంజ్ లో లాంచ్ చేస్తుంటారు. ఇది బోయపాటికి మాత్రమే చెల్లింది. అలాంటిది సంజయ్ దత్ లాంటి అగ్రెసివ్ యాక్టర్ తో ఇంకే రేంజ్ లో అద్భుతాలు సృష్టిస్తాడో చెప్పాల్సిన అవసరమే లేదు. బాలయ్య సంజయ్ దత్ మధ్య వార్ పీక్స్ లోనే ఉంటుంది. సంజయ్ దత్ ఇప్పటి వరకు 2 తెలుగు సినిమాలు చేశారు. 1998లో నాగార్జున హీరోగా నటించిన చంద్రలేఖలో నటించారు. ఆ తర్వాత మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన బాలీవుడ్ రీమేక్ జంజీర్లో నటించారు. తెలుగులో తుఫాన్ గా రిలీజ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ దత్ తెలుగు సినిమా చేయలేదు. పాన్ ఇండియా సినిమా KGF 2లో విలన్ గా నటించారు. అదే దత్ చివరి సౌత్ మూవీ. మళ్ళీ అఖండ 2లో విలన్ అంటూ ప్రచారంతో సంజయ్ దత్ పేరు నెట్టింట్లో మారుమోగిపోతుంది. ప్రెసెంట్ ఈ న్యూస్ పై మంచి క్రేజీ బస్ క్రియేట్ అయింది. అంతేకాకుండా అఖండ సీక్వెల్ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండటంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆడియన్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో AP23 ఛానల్.